ఒక సందర్భంలో మన మాజీ ఉపరాష్ట్రపతి గారు మాతృభాష కన్నుగుడ్డు లాంటిదని, పరాయి భాష కళ్ళజోడు లాంటిదని పేర్కొన్నారు. మన మాతృభాషలో అంత గొప్పతనం ఉంది అని చెప్పారు. ఇక తెలుగు కవులు, వాళ్ళ సంగమాలు, తెలుగు రచయితల యొక్క కూడికలు, మీటింగులు, సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. రొట్టెమాకు రేవు అంటారు, ఇంకేదో పేరు పెడతారు. అలాగే పుస్తక ప్రదర్శనలు పెడుతూ ఉంటారు. అందులో కూడా తెలుగు రచయితలను వేణోళ్ళ పొగుడుతూ ఉంటారు. కానీ మీకు తెలుసా, తెలుగు భాష అనేది ప్రతిరోజు చంపబడుతుంది. తెలుగు భాషను చంపుతున్నది ఎవరో కాదు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, తెలుగు భాషా సంఘాలు, తెలుగు రచయితలు, తెలుగు కవులు, తెలుగు మాట్లాడుతూ తెలుగు వాళ్ళమని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ రోజున తెలుగు భాషను చంపుతున్నారు. అవును, ఇది నిజం. అసలు తెలుగు భాషకు ఆ రిలవెన్స్ అనేది సమాజంలో లేకుండా పోతుంది. తెలుగు మీడియం స్కూళ్ళు కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను, చూడండి. తెలుగు భాషలో మీరు 10th ఇంటర్ వరకు చదువుతారేమో, తర్వాత డిగ్రీ, పీజీ, పిహెచ్డి భాషలో మీరు ఏది చదవడానికి లేదండి. ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో లేదు, ఎంబీబీఎస్ తెలుగులో లేదు. అంతెందుకండి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి అత్యున్నత సర్వీసులు, ఉద్యోగాలకు పరీక్ష అయిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు తెలుగులో ఉండదు. తెలుగులో రాసిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. అదే హిందీ మీడియం వాడికి హిందీ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కానీ తమిళ్, కన్నడ, తెలుగు ఇలా మన రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, మన సొంత భాషలు అనుకుంటాం కదా, ఈ మన సొంత నేలపైన వికసించిన ఈ సొంత భాషలలో రాసే వాళ్ళకు మాత్రం క్వశ్చన్ పేపర్ లేదు. క్వశ్చన్ పేపర్ తయారు చేయడం యూపీఎస్సీకి చేత కాదా? ఈ విషయం మేము 10 ఏళ్ల క్రితమే అడిగాం. యూపీఎస్సీ తెలుగు మీడియంలో కూడా క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి అని. అందుకోసం మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రులను కావచ్చు, అలాగే ఉన్నత స్థాయిలో ఉన్న అనేక మంది అధికారులను కూడా కలిసాం. కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఒక లెటర్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుండి యూపీఎస్సీకి వెళ్ళలేదండి. అడిగితే ఏమంటారు మనోళ్ళు, ఇంగ్లీష్ రాకుండా మీరు ఐఏఎస్ అవుతారా అంటారు. ఇంగ్లీష్ రాకుండా ఐఏఎస్ అవుతారా అనే క్వశ్చన్ను హిందీ వాళ్ళకు కూడా అడుగుతారా? మరి హిందీ రాష్ట్రాల వాళ్ళకు కూడా ఓన్లీ హిందీ తీసేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వండి. వాళ్ళకెందుకు వాళ్ళ మాతృభాషలో క్వశ్చన్ పేపర్ ఇస్తారు? వాళ్ళకు తక్కువ టైంలో క్వశ్చన్ అర్థం అవుద్ది కదా. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటికీ హిందీ, ఇంగ్లీష్లో ఉంటాయి పరీక్షలు, తెలుగు వాళ్ళకు ఉండవు. సో కాబట్టి వాటిపై స్పందించాలనే భాషా సంఘం కానీ భాషా ప్రియులు కానీ లేరు. వాళ్ళ పుస్తకాలు వాళ్ళు రాసుకుంటారు, వాళ్లకు ఆ పుస్తకాలు అమ్ముడుపోవాలి, చాలు, వాళ్ళకి అవార్డులు రావాలి. రాజకీయ నాయకులు అయితే వాళ్ళ భాషలో మాట్లాడతారు, తెలుగులో చక్కగా ఓట్లు వేయించుకుంటారు, తర్వాత ఆ భాషను వదిలేస్తారు. ఏ భాషలో మాట్లాడి ఈ ప్రజల ఓట్లు మీరు పొందారు, ఆ భాషను మీరు కాపాడుకుంటున్నారా? రేపటి రోజున తెలుగులో రాసిన పుస్తకాలు కొనే వాళ్ళు కూడా ఉండరండి. ఇదే తెలుగు రాష్ట్రాల్లో అందరు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మీడియంకు షిఫ్ట్ అవుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే ఓపెన్గా కోర్టులో తెలుగు అకాడమీ పుస్తకాలు పనికిరావు అన్నట్టుగా ఇచ్చారు. ఆ ఒక్క విషయం చాలండి, ప్రభుత్వమే తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికం కాదు అని చెప్పినట్టయింది. ఇక దానికి ఆ బడ్జెట్ ఎందుకు, దానిపైన ఇంతమంది అధికారులు ఎందుకు, ఇంతమంది ప్రొఫెసర్లు రీసెర్చ్ చేసి తెలుగులో పుస్తకాలు రాయడం ఎందుకు? దండగా. మరి అందులో పనిచేసే వాళ్ళకైనా అనిపించాలి కదా, మేము రాసేది పనికిరాదని చెప్పినప్పుడు మేము ఎందుకు ఈ పుస్తకాలు రాయాలి? ఓకే, డబ్బులు ఇస్తున్నారని రాస్తున్నాం అంతేనా? మరోవైపు చూస్తే గ్రూప్ 1 ఎగ్జామ్లో, లాస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళకే ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇదొక వాదన. పోతే పోయింది, కొందరికి మేబీ ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు ఎఫెక్టివ్గా రాశారేమో అనుకున్నారు. ఈసారి రాసిన వాళ్ళలో కూడా అదే కంటెంట్ ఇంగ్లీష్లో రాస్తేనేమో ఎక్కువ మార్కులు, తెలుగులో రాస్తేనేమో తక్కువ మార్కులు. ఎందుకు ఇలా జరుగుద్ది? దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందే. మన భాషను మనం రక్షించుకోవాల్సిందే. భాషా ప్రియులు, భాషా రక్షకులు, తెలుగు భాష, తెలుగు నేల అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అందరూ కూడా ఒక్కసారి ముందుకొచ్చి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీలో ఎవరైనా తెలుగు మీడియంలో రాయాలనుకున్నా, ప్రిపేర్ అవ్వాలనుకున్నా దానికి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ప్రభుత్వం నుండే ఉండేలాగలేదు. ప్రభుత్వమే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వేయిస్తుంది అనే అపవాదం ఆల్రెడీ వచ్చేసింది. దీన్ని తప్పు. ఎగ్జామ్ కి కావాల్సింది సబ్జెక్టు, అలాగే కంటెంట్ కావాలి, దాని ఎక్స్ప్రెషన్ కావాలి. అంతేగాని ఏ భాషలో రాయడం అనేది అసలు అనవసరము అనే విషయాన్ని ప్రభుత్వమే ముందుకొచ్చి నిరూపించి చూపించాలి.
చూపించాలి, లేదంటే ఆ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకొచ్చి దాన్ని చూపించాలండి. లేదంటే విద్యార్థుల మనసులో ఉన్న ఈ అనుమానాలు ఇంకా కొనసాగితే, ఆందోళనలు చెలరేగితే అప్పుడు మన సమాజం డిస్టర్బ్ అవుద్ది. ఇది బాధ్యతగా తీసుకోవాలి. విద్యార్థులు అంటే వీళ్ళేదో అల్లాటప్పగా గాలికి తిరిగిన వాళ్ళు కాదు. వీళ్ళు దేశానికి సేవ చేయాలని ఎన్నో పుస్తకాలు చదివొచ్చిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళకే అన్యాయం జరిగితే ఖచ్చితంగా అది మన సమాజానికే ప్రమాదకరం.